ఈ రోజు రిపబ్లిక్ డే స్టేటస్ లో పెట్టాం, జెండా ఎగరేసాం. కానీ ఒక్క నిజం చెప్పండి, మీరు ఎప్పుడైనా మన రాజ్యాంగం యొక్క ఒరిజినల్ బుక్ ని చూసారా? మనం ఇంటర్నెట్ లో చూసేవన్నీ PDF కాపీలు మాత్రమే. అసలు ఒరిజినల్ బుక్ లో ఏముందో తెలిస్తే గూస్ బంప్స్ వస్తాయి. మీరు నమ్ముతారో లేదో, మన రాజ్యాంగంలో ఒక్క అక్షరం కూడా ప్రింట్ చేయలేదు. అక్షరాల 1,15,000 పదాలని కేవలం చేతితోనే రాశారు. అది కూడా నార్మల్ గా కాదు, ఇటాలిక్ స్టైల్లో. దీన్ని రాసింది ప్రేమ్ బిహారీ నరైన్ రైజాదా. ఈ అద్భుతాన్ని రాయడానికి ఆయన ₹1 కూడా తీసుకోలేదు. కానీ ఒక కోరిక కోరారు, ప్రతి పేజీలో నా పేరు, చివరి పేజీలో మా తాతయ్య పేరు రాసుకుంటా అని. సో దానికి నెహ్రూ కూడా ఒప్పుకున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఇది చట్టాల పుస్తకం మాత్రమే కాదు, మన భారతీయ చిత్రకళా ఖండం. ప్రతి పేజీలోనూ రామాయణం, మహాభారతం నుండి మొఘల్ సామ్రాజ్యం వరకు మన చరిత్రని కళ్ళకు కట్టేలా అద్భుతమైన పెయింటింగ్స్ వేశారు ప్రముఖ ఆర్టిస్ట్ నందలాల్ బోస్ మరియు వారి టీం. లా బుక్ లో ఆర్ట్ ని మిక్స్ చేసిన ఏకైక దేశం మనదే. మరి 74 ఏళ్ల క్రితం పేపర్ మీద రాసిన ఈ బుక్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉంది? అక్కడే ఉంది అసలు సీక్రెట్. మన పార్లమెంట్ లైబ్రరీలో గాలి చొరబడిన బాక్సుల్లో హీలియం గ్యాస్ నింపి ఈ పుస్తకాన్ని దాచారు. ఆ గ్యాస్ వల్ల పేపర్ అస్సలు పాడవదు. ఈ టెక్నాలజీతో మన రాజ్యాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మన రాజ్యాంగం కేవలం రూల్స్ బుక్ కాదు, అది మన దేశం యొక్క సోల్. ఈ ఆర్ట్ వర్క్ గురించి మీలో ఎంతమందికి ముందే తెలుసు? కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.